మనం ఏం చేసినా వాతావరణం సరిగ్గా లేకపోతే ఏమీ చేయలేం. చూడండి, కరెక్ట్గా ప్రార్థన స్టార్ట్ అయ్యే సమయానికి సిట్రేట్ అయిపోయింది వాతావరణం. అంటే దేవుని నుంచి ఎటువంటి తప్పిదం లేదు. అవునండి, ఒకవేళ ఏదైనా రాకపోతే మనదే తప్పిదం అయింది. మన చర్చికి వచ్చేవారు చూడండి ఎంత బురదగా ఉందో. మన చర్చిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి చూడండి ఎక్కడ బురద లేదు. కృష్ణ ఒక 4 ఆదివారాలు త్యాగం చేసి క్రితం మేలో మట్టి తీసుకొచ్చి పోసారండి. అక్కడ ఎక్కడ కూడా కాలికి బురద అవ్వకుండా చక్కగా లోనకి వచ్చేస్తున్నాం. అలాగే పిల్లలు కుర్చీలు సరిపట్ల, అవునా? సరిపోతున్నాయా? సరిపట్ల. సర్వేశ్వరరావు గారిని బాగుతాం. ఇక్కడ ఉన్న కుర్చీలు మొత్తం ఆయన కొన్నాయే. మొత్తం అన్ని కుర్చీలు ఆయన కొన్నాయండి. 10 అలా కొనుక్కుంటూ వచ్చారు. ఈరోజు పిల్లలకి ఏమైనా కొనమన్నారు, డబ్బులు ఇచ్చారు. తగ్గిన కుర్చీలు వచ్చేవారం మీకు కొనుక్కొచ్చి ఇచ్చేస్తాం. పిల్లల తరఫున థ్యాంక్స్ బాబు గారు. సరే, ఈరోజు పిల్లలు అల్లరి చేయండి, మీరు గమనించారా? ఎందుకు చేయలేదంటారు? కాదు, పుట్టినరోజు అని కాదు. పిల్లలకి కోటేశ్వర డ్రాయింగ్ వర్క్ ఇచ్చేస్తుంది. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుని బైబిల్ బొమ్మ వేసేస్తున్నారు. ఇంకా మన ధ్యాస లేదా వాళ్ళకి. ఇవి వీళ్ళిద్దరు అల్లరి చేస్తున్నారు. వీళ్ళిద్దరికి వర్క్ ఇవ్వాలి. వచ్చే వీళ్ళిద్దరు కూడా ఎదురు కూర్చోబెట్టుకుని ఇస్తాను. ఓకేనండి. ఈరోజు హరిబాబు వాళ్ళ కావ్య వాళ్ళ వర్ష చిన్నమ్మాయి పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరూ కూడా కేక్ తెచ్చారు. ప్లస్ అందరికి కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వాళ్ళిద్దరికి ధన్యవాదాలండి. అదేవిధంగా మన ఆదాము 2వ పాఠాన్ని వివరిస్తాడు. 3వ పాఠం లేదండి వాళ్ళ, ఎందుకంటే భోజనాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కగారు కాసేపు చెప్తారు. చెప్పిన తర్వాత కేక్ కట్ చేసేసి భోజనాలు చేసి వెళ్ళిపోదాం. ఆదాము వచ్చి 2వ పాఠం చెప్తారు. పాఠం ఏంటంటే అధికారాన్ని ఎవరు ఇస్తారు. మంచి పాఠం అండి, అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం అండి.